మీ అందరికి మరొకసారి ప్రభునామమునందు వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠము నా నుండి ఒక మంచి పాఠము మీ ముందుకు వస్తున్నది. ఆ పేరు అనగానే మీకు ఇవన్నీ మాకు తెలుసు అనిపిస్తూ ఉంటుంది. ఏమా పేరు అన్నట్లయితే పాఠం పేరు ప్రజా సంఖ్య. పాఠం పేరు ప్రజా సంఖ్య. ఈనాడు ఏర్పాటినటువంటి అంశం పేరు ప్రజా సంఖ్య. బైబిల్లో ఎన్నో ప్రజా సంఖ్యలు ఉన్నాయి. ముఖ్యముగా లిఖింపబడిన వాటిల్లో ప్రధానంగా చూడవలసి వస్తే 5 ప్రజా సంఖ్యలు కనిపిస్తున్నాయి. 5 ప్రజా సంఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ప్రజా సంఖ్యల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆదాంతో మొదలైనటువంటి ఒక్కడితో తన భార్యతో కయ్యూను ఏబేలు భూమి నుండి తొలగించబడి ఉన్నాడు అన్యాక్రాంతం చేత. తర్వాత నోవహు కాలం వచ్చేటప్పటికి జలప్రళయం అనేక మంది అందులో కొట్టుకుని పోయారు. 80 మాత్రమే ఓడ ద్వారా మరి రక్షింపబడ్డారు. అటు పిమ్మట ఈ మరి నోవహు గారి కొడుకులు 3 కొడుకులు, ఒకరేమో మరి ఆసియా ఖండానికి, ఒకరు యూరప్ ఖండానికి, మరొకరు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి వారు జనాంగాన్ని వృద్ధి చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం అందు తేటగా తెలియబడుతున్నది. నా 4వ గ్రంథంలో కూడా ఆ పుస్తకం నందు కూడా ఆ లెక్కలన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది చదివినట్లున్నారు. అయితే ఈనాడు ప్రజా సంఖ్య చూడవలసి వస్తూ ఉన్నది. కనుక బైబిల్ యొక్క చరిత్రలో చూస్తే గ్రంథమందు అబ్రహాముని ఎంచుకున్నాడు. అబ్రహాము గారిని ఎంచుకున్న తర్వాత అబ్రహాము గారు చేసినటువంటి ఒక అలసత్వాన్ని, ఒక లోపాన్ని మన దృష్టిలో చిన్నగా కనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో చాలా పెద్దగా కనిపించి ఆ లోపాన్ని బట్టి తన సంతానాన్ని పరాయి దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అటు పిమ్మట కానాను అనగా నువ్వు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి రాబోతున్నారు అని వాగ్దానం అందిపుచ్చుకుంటాడు. అటు వాగ్దానం ప్రకారముగా యాకోబు తన యొక్క పిల్లలతో కలిసి ఐగుప్తుకి 70 మందిగా వెళ్ళి ఉన్నారు. అప్పటికే ఆయన 11వ కుమారుడు యోసేపు అక్కడే ఉన్నాడు ప్రధానమంత్రిగా. 70 మందిగా వెళ్ళినటువంటి వీరు మరి చాలా మందిగా ఎదిగి ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు విడుదల అందుకున్నారు. విడుదల అందుకుని ఈజిప్టు నుండి కానాను యాత్ర చేస్తూ ఉంటున్నారు. ఈ సందర్భములో మనం ప్రధానముగా తొలి ప్రజా సంఖ్య చూడాల్సినటువంటి వారమై ఉన్నాము. తొలి ప్రజా సంఖ్య చూడాల్సి వస్తే సంఖ్యాకాండము 1, 2, 3 వచనాలు చదువుదాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను 2వ వచనంలో ఇశ్రాయేలుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. 3వ వచనం ఇశ్రాయేలులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను అనే స్పష్టముగా చెప్పబడి ఉన్నది. కనుక ఇక్కడ ఎవరెవరిని లెక్కించాలో తెలియజేస్తున్నాడు. మగవారిని మాత్రమే లెక్కించాలి అని తెలియజేస్తున్నాడు. మగవారిని మాత్రమే లెక్కించాలి. అందులోను కూడా మరి 20 సంవత్సరాలు దాటినటువంటి వారి ప్రస్తావన వస్తున్నది. కనుక అటు వారిని లెక్కిస్తున్నప్పుడు ఇదే సంఖ్యాకాండములో 1వ అధ్యాయంలోనే మనకు 45వ వాక్యం దగ్గరికి పోవాలి. 45వ వచనములో 45వ వచనం 1వ అధ్యాయము
ఒకటవ అధ్యాయము 45 నుండి 47 వరకు చదివినట్లయితే చదువుతున్నాను. 45 తీస్తున్నాను. 45వ వచనము ఏమని తెలియజేస్తుందంటే, అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని అభిప్రాయము కలిగి శానగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలు అందరూ లెక్కింపబడి 6,03,550 మంది ఐరి. ఇక లెక్కొస్తుంది ప్రజా సంఖ్య. టోటల్ గా ఇక్కడ తొలిసారిగా రాస్తూ ఉంటున్నారు లెక్కించి. ఎంతమంది వచ్చారని చెప్తున్నారు? సంఖ్యాకాండము 1వ అధ్యాయము 26లో తెలియజేస్తున్నారు. 6,03,550 మంది ఐరి అని రాయబడింది. ఇందులో 47 వచనం చదివితే విచిత్రంగా ఉంటుంది. ఏమా విచిత్రం అన్నట్లయితే, అయితే లేవీయులు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. అంటే ఎంతమందిని లెక్కించారు? రూబేను మొదలుకొని యేసాబు వరకు చూసినట్లయితే 11, బెన్యామీన్ వరకు చూస్తే 11 మంది కనిపిస్తారు. యేసాబు యొక్క ఇద్దరు కొడుకులకు కూడా యేసాబు గారి బదులు ఇవ్వటం జరిగింది. అంటే 12 గోత్రాలు వచ్చి ఉన్నారు. లేవీలు మాత్రం పక్కకు తీయటం జరిగింది. ఈ లేవీలు దేవుని యొక్క సేవకులు, వీరిని వారిలో కలపవద్దని దేవుడు ఖండితముగా వారికి చెప్పటం జరిగింది. మరి వీరి సంఖ్య ఏమిటి అన్నట్లయితే 3వ అధ్యాయము ఈ సంఖ్యాకాండములోనే 3వ అధ్యాయము 43వ వచనములో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది 43వ వచనములో అన్నట్లయితే చదువుతున్నాను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలు మగవారిని అందరినీ, తొలిచూలు అంటే జ్యేష్ఠులు, ఈ లేవీలు లెక్క వస్తుంది ఇక్కడికి. వారిలో లెక్కింపబడిన వారి యొక్క సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలు మగవారిని అందరినీ సంఖ్య ఎంతంటే 22,273 అని రాయబడింది. ఎంతంటే వీరిది 22,273 మంది లేవీలై ఉన్నారు. ఇప్పుడు టోటల్ గా లేవీలను ఇశ్రాయేలును కలిపి మనము కూడినట్లయితే ఎంతమంది అవుతారు? లేవీలు 22,273 మంది ప్లస్ ఇశ్రాయేలు 6,03,550 ఈ రెండింటిని కలిపితే ఎంత అయ్యారంటే 6,25,823 మంది. 6,25,823 మంది. ఇది తొలిగా వీరి గురించి లెక్క వస్తున్నది. ఈ ప్రజా సంఖ్య ఇశ్రాయేలు చరిత్రలో తొలిగా లెక్కించడం జరిగింది. ఎంతమంది అయ్యారా అన్నట్లయితే 6,25,823 మంది లెక్క వచ్చింది. వీరందరూ మగవారు. ఆడవారిని అసలు ఒక్కరిని కూడా తీసుకోలేదు ఈ లెక్కలో. దానికి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతము లెక్కలు ఎలా చెప్పబడుతున్నాయంటే, మన భారతదేశంలో కూడా మరి 10 సంవత్సరాలకు ఒకసారి తీస్తూ ఉండేవాళ్ళు. 10 సంవత్సరాలకు ఒకసారి. నా పిల్లలు పుట్టిన తర్వాత 91లో తీశారు. తర్వాత ఆ విధంగా మరలా 2001లో చేశారు, 2011లో చేశారు, 2021లో చెయ్యాలి మొన్న. కానీ చెయ్యలేదు ఈ బీజేపీ ప్రభుత్వం, ఎందుకనో తెలియదు. అయితే ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నట్లుగా లెక్కలు వస్తున్నాయి. కనుక మరి ఖండాలు మరి ఉన్నాయి, కానీ ఆసియా ఖండంలో అధిక జనాభా కనిపిస్తున్నది. చైనా వారిది, మన వారిది పెద్ద సంఖ్య కనుక దేశాలుగా చెప్పబడుతున్నాయి. కొన్ని కోట్ల మందిగా కొన్ని దేశాల్లో నివసిస్తున్నారు. మన ప్రక్కనే ఉంది సముద్రంలో మాలదీవులని, అది 5 లక్షల మంది అని రాయబడింది. రోమ్ పట్టణంలో అది కూడా దేశంగా లెక్కించబడ్డారు. 750 నుంచి
800 మంది వరకు అక్కడ నివసిస్తున్నట్లుగా అది కూడా దేశముగానే వాటికన్ సిటీ అంటారు. కనుక వారు కూడా దేశమే. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేల్ ఇంకా దేశంలోనికి రాలేదు, వారి సొంత దేశంలోనికి మధ్యలోనే ఉన్నారు. వీళ్ళ లెక్క దేవుడు ఎందుకనో రాయిస్తున్నాడు తెలుసుకోవడానికి. గనక ఇజ్రాయేల్ అయితే 20 సంవత్సరాలు దాటితేనే లెక్క. మరి 20 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి మగపిల్లలు ఉన్నారు కదా, వారు ఇందులోకి రాలేదు. అలాగే లేవీలకు వచ్చేటప్పటికి 1 నెల వారికి వయసు ఉంటే చాలు లెక్కలకు వచ్చేస్తున్నారు. ఇది దేవుని ఇష్టమై ఉంటున్నది. కనుక ఇది తొలిసారిగా మరి జనాభా లెక్కలు తీసినప్పుడు జరిగినటువంటి లెక్కగా కనిపిస్తున్నది. కనుక మనకి ఆ ప్రజా సంఖ్య గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. బైబిల్లో 5 ప్రజా సంఖ్యలు ప్రస్తావన మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను. ఒకటి అయిపోయి ఉన్నది, రెండవది చూడబోతున్నాం. రెండవ దానికిను తొలి దానికిను మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందంటే 38 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాలుగా గ్యాప్ ఉన్నట్లుగా లెక్కలు బయట పెడుతున్నాయి. ఆ సంఖ్యాకాండంలో మరి రెండోసారి లెక్కిస్తున్నప్పుడు ఆ సంఖ్యాకాండంలో 26వ అధ్యాయానికి వెళ్ళాలి మనం. 26వ అధ్యాయము ఆ సంఖ్యాకాండము 26వ అధ్యాయము వచనము 51లో ఉంది. ఈ లెక్క 51కి వెళదాం. 51 ఏమని తెలియజేస్తుంది? సంఖ్యాకాండము 26వ అధ్యాయము 51వ వచనము, ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,10,730 మంది. చూసారా? రెండోసారి లెక్కిస్తున్నప్పుడు ఇజ్రాయేల్ సంఖ్య ఎంత అంటే వీరి లెక్క 6,10,730 మంది అని రాయబడింది. కనుక 6,17,30 మంది రెండోసారి లెక్కించినప్పుడు వచ్చింది. మరి లేవీల యొక్క పరిస్థితి ఏమిటి? వారిది కూడా లెక్క తీయాలి కదా. ఇందులోనే 62వ వచనానికి వెళ్ళాలి. 62వ వచనంలో వీరి లెక్క కూడా వచ్చేస్తుంది. ఏమని? 62లో ఇజ్రాయేల్ సంఖ్య వచ్చేసింది 6,17,30 మంది వచ్చారు రెండోసారి లెక్కించినప్పుడు. రెండోసారి కూడా లేవీలు లెక్కిస్తున్నాం. ఇది 26వ అధ్యాయం 62వ వచనంలో చెప్పబడింది. వారిలో నెల మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు. అనగా ఈ లేవీలకు భూమిని పంచలేదు. ఈ యాకోబు యొక్క కుమారులలో భూమి లేకోకుండా ఉన్నటువంటి వారు ఎవరా అంటే ఈ లేవీలే. దేవుడే వీరికి సమస్తము. దేవుడే వీరిని ప్రతిష్ఠ చేసుకున్నాడు కోరి గనక వీరి సంఖ్య చూసినట్లయితే ఇప్పుడు ఈ లేవీలది 23,000 మంది వచ్చి ఉన్నారు. మనం ఇప్పుడు లెక్కను కౌంట్ చేయాలి. తొలిసారిగా ఇశ్రాయేలు కౌంట్ చేశారు ప్రజా సంఖ్యలో. అప్పుడు ఎంతమంది వచ్చారు? తొలిసారిగా 6,03,550 మంది. రెండోసారి 38 సంవత్సరాల తర్వాత లెక్కించారు. 38 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు సంఖ్య రెండోసారి ఎంతమంది ఉన్నారంటే 6,17,30 మంది. మరి మొదటిసారి లెక్కించిన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. రెండోసారి లెక్కించినటువంటి వారి సంఖ్య 38 సంవత్సరాల తర్వాత లెక్కిస్తే తక్కువగా ఉంది. మరి ఆ పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసివేస్తే ఎంతమంది తగ్గారంటే 1,820 మంది తగ్గారు. 80 మంది తక్కువగా 2,000 మంది ఇశ్రాయేలు చరిత్రలో వారు చనిపోయారు. ఎందుకు చనిపోయారని ఒక ప్రశ్న రావాలి అందరికీ. ఎందుకు చనిపోయారంటే వారు చావచ్చు చావలేదు సుమే. వారు చావచ్చు చావలా. సావు కొని తెచ్చుకున్నారు. ఈ 1,820 మంది కూడా ఎలా కొని తెచ్చుకున్నారు? వారు రూబేను గోత్రికులు ఈ లేవి గోత్రికుల మీద తిరుగుబాటు చేశారు. వారిని దేవుడు హతమార్చాడు. అలాగే ఎన్నో పాపాలు చేసి దేవుడు వారిని మరి
ఆ వారి మీద యాక్షన్ తీసుకోగా వారు చనిపోయి ఉన్నారు. అందుని బట్టి ఏమై ఉన్నదంటే కొంతమంది చనిపోయారు. అసలు పెరగాలి వీరి సంఖ్య. ఈ 38 సంవత్సరాల పెరుగుదల పెద్దగా కనిపించలేదు ఇజ్రాయెల్ చరిత్రలో. కానీ ఈ లేవీ గోత్రాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళని పెరిగారా తరిగారా చూద్దాం. లేవీలను కూడా, లేవీలు ప్రజా సంఖ్యలో తొలిగా లెక్కించినప్పుడు 22,273 మంది వచ్చారు. రెండోసారి లెక్కిస్తే 23,000 మంది వచ్చారు. ఈ 23,000 నుంచి 22,273 మందిని తీసివేస్తే 727 మంది పెరిగారు. లేవీల్లో మాత్రం ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. కానీ వీరి సంఖ్య 727 మంది పెరిగింది. ఎప్పటికంటే సహజంగా వృద్ధాప్యం వచ్చి చనిపోయిన వారి పరిస్థితి వేరు. 38 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ చరిత్రలో ఇజ్రాయేలేమో 1820 మంది చనిపోయారు వివిధ కారణాల చేత. లేవీలైతే 727 మంది పెరిగారు. ఇది రెండవ ప్రజా సంఖ్య ముగింపు. మూడవ ప్రజా సంఖ్య కూడా చూద్దాం. మూడవ ప్రజా సంఖ్య చూడాలంటే బైబిల్ చదువుకుంటూ వస్తే దావీదు కాలంలో ఒకటి జరిగింది. దావీదు గారి కాలంలో ఏం జరిగిందంటే, దావీదు గారి కాలంలో విచిత్రమైన సంగతి కనిపిస్తుంది. దావీదు గారి కాలంలో 2వ సమూయేలు గ్రంథములో అది కనిపిస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1 నుండి 9 వరకు వెళితే కొన్ని సంగతులు మీకు తెలుస్తాయి. చదవాలిది. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులుకొనగా. చూడండి, యెహోవా కోపం ఇంకొక మారు ఇశ్రాయేలుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 2వ వచనం. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును, ఇతని మేనల్లుడు పెద్ద మేనల్లుడు పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా. 3వ వచనం. యోవాబు జనుల సంఖ్య ఎంత యున్నను నా ఏలిన వాడవను రాజువు నగును నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చెయ్యునుగాక. నా ఏలిన వాడవును రాజువు నగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను అనేను. ఆయనను రాజు యోవాబునకు సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలుల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలు వెళ్లి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వమున నున్న మరో ఏరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తీహోద్ది దేశమునకును వచ్చిరి. తరువాత దానాయా అనుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీరు యొక్కయు కానానుల యొక్కయు పట్టణముల అన్నిటికీ వచ్చి యోధా దేశపు దక్షిణ దిక్కుననున్న బెయేర్షెబా వరకు సంచారం చేసి, ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 60 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చి ఏం లెక్క చెప్తున్నారు ఇప్పుడు 9వ వచనంలో. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఎంత? ఇశ్రాయేలు వారి యొక్క కత్తి దుయ్యగల 8 లక్షల మంది యోధులు ఉన్నారు, యోధా వారిలో 5 లక్షల మంది ఉన్నారు అని తేల్చాడు.
ఇజ్రాయేల్ వారిలోనంట 8 లక్షల మంది ఉన్నారు. ప్రత్యేకముగా యూదా వారిలో 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మంది ఉన్నారు. టోటల్ గా ఎంతమంది ఉన్నారు అన్నట్లయితే 13 లక్షల మంది ఉన్నారు. 13 లక్షల మంది అనగా ఇది మూడవసారి జనసంఖ్య తీస్తున్నప్పుడు ఇజ్రాయెల్ చరిత్రలో, ప్రజా సంఖ్యలో మూడో దఫా లెక్కించినప్పుడు ఇజ్రాయెల్ చరిత్రలో ఎంతమంది అంటే ఇక్కడ 13 లక్షల మంది. ఇందులో లేవీలు రాలేదు. వాళ్ళు తక్కువీరుగా యుద్ధానికి వెళ్ళరుగా, వారి దేవాలయం దగ్గర పని చేసుకునే వాళ్ళు కదా, వారి సంఖ్య రాలా. ఇక్కడ మాత్రం లేవీల్ని ఎందుకనో లెక్కించాల. కారణం ఏమిటంటే యుద్ధంలో పనిచేసేటువంటి వారి యొక్క సంఖ్య కావాలని ఇక్కడ జరిగింది. విచిత్రంగా నేను చెప్పాను కదా ఈ మాటను. ఎందుకు చెప్పానంటే ఈ 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం 1 నుంచి 9 చదివితే తొలి వచనంలోనే ఏమనుంది? ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులుకొనగా అని రాయబడింది. అంటే యెహోవాయే దావీదు చేత ప్రేరణ చేయించాడు. కానీ విచిత్రం అని చెప్పాను కదా, 1వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదివితే అక్కడ అపవాది దావీదును ప్రేరణ చేసినట్లుగా ఉంది. విన్నారా? 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం 1 నుంచి 9 చదివితే 1వ వచనంలో యెహోవా ప్రేరణ చేస్తేనే దావీదు సంఖ్య తీయించాడు. కానీ ఇక్కడ ఏమైనా ఉన్నదంటే 1వ దినవృత్తాంతంలో 21:1 నుంచి 6 వచనాల్లో దావీదు ఆ లెక్కలు తీయడానికి కారణం ఏమిటంటే అపవాదైనటువంటి వాడు అనగా సాతానటువంటి వాడు ప్రేరణ చేస్తేనే దావీదు చేశాడు. ఎందుకు? ఇద్దరిలో ఎవరు చేశారు? రచయిత తప్పులు రాశారా? సమూయేలు గ్రంథ రచయిత ఏమో యెహోవాను రాశాడు. దినవృత్తాంతాల గ్రంథం రాసినటువంటి ఎజ్రా మాత్రము అపవాదని రాశాడు. ఇద్దరు ఒక సందర్భాన్ని ఒకరే అని ఎందుకు రాయలేకపోయారు అని మనం కొన్ని విధముగా కొన్ని బైబిల్లోకి పోయినట్లయితే అది మరొక సంవత్సరంలో ఇప్పుడు నేను చెప్తాను. పోయినట్లయితే అసలు ఇద్దరు ప్రార్థన చేశారు. ఇక్కడ చిన్ని మాట చెప్పి ముందుకెళ్ళాలి నేను. ఎందుకంటే యోబు గ్రంథంలో యోబు ప్రస్తావన వస్తుంది. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఒక చిన్న మీటింగ్ లో ఉంటే అక్కడికి అపవాది వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ మీటింగ్ ని తో మాట్లాడుతున్న వారితో ఆఫ్ చేసుకుని అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావు? భూలోకం నుండి. అక్కడ నా యొక్క భక్తుడు ఉన్నాడు యోబు. ఈ ప్రస్తావనలో యోబుని గెలిపించుకున్నాడు దేవుడు. నువ్వు ఎంత చేసినా కానీ యోబు నా పక్షాన ఉంటాడని. అంటే అపవాదిను యెహోవా ఒక రకముగా మరి పందెవాడినట్లుగా కనిపిస్తుంది. ఆ పందెములో దేవుడిని గెలిపించాడు యోబు. ఇక్కడ కూడా కనిపించుకోకుండా అలాంటిదే జరిగింది. అందుకే మరి ఇద్దరు రచయితలు కూడా ఒకరేమో యెహోవా అనియు మరొకరేమో అపవాదని. రెండు కరెక్టే. ఎందుకని ఇక్కడ దావీదు అసలు రాయించుకోకుండా ఉన్నట్లయితే బాగుండు, కానీ రాయించాడు. యోవాబుతో కూడా మాట చెప్పించారు. యోవాబు చెప్తాడు మేనమామతో, రాజా నా ఏలినవాడా అన్నయూ యెహోవాయే కదా, ఇంకెందుకయ్యా మనకు లెక్కలు ఇవన్నీ కూడా అంటే ఆయన వినలేదు. దానికి ఇక్కడ అపవాది యొక్క ప్రేరణ అధికమైపోయింది. అందుని బట్టియే ఆయనకి తీర్పు వచ్చింది. 3 ఆ విధాలుగా ఆయన మీద తీర్పు వచ్చింది. 3 ఏదైనా కోరుకోవాలి అన్నప్పుడు ఆయన ఒకటి కోరుకున్నాడు. అదంతా మీకు తెలిసిన చరిత్రే. కనుక ఈ 3వసారి దావీదు గారి కాలంలో జనసంఖ్య ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారిని లెక్కించినప్పుడు 13 లక్షల మంది తేలి ఉన్నారు. వీరందరూ కూడా కత్తి దూసేవాళ్లే, చిన్నపిల్లలు లెక్క రాలేదు. వాళ్ళు చాలా మంది ఉండవచ్చును. ఈ బైబిల్ చరిత్రలో ప్రజా సంఖ్యలో 4th ఈ లెక్క అంతా పూర్తిగా కౌంట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 2 మాటలు తేలగొడతాను. ఇది 4th ప్రజా సంఖ్య ఎజ్రా కాలంలో జరిగింది. ఎజ్రా కాలంలో ఎలా జరిగిందంటే ఎజ్రా కాలంలో తిరిగి వచ్చిన తర్వాత చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ లెక్క వచ్చింది. కానీ వీళ్ళు చెరకెళ్తారు. ఎవరు? యూదులు చెరకెళ్తారు. అంతకు ముందే ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అషూరు చెరలోకి వెళ్ళిపోయి వారు ఏమయ్యారో పెద్దగా తెలియదు. కానీ ఇర్మియా ద్వారా ఈ యోధా వారు మాత్రము బబులోనికి వెళతారు, మళ్ళీ తిరిగి వస్తారని రాయబడింది. కోరేషు వలన వస్తారని కూడా ప్రవచనాలు ఉన్నాయి యెషయా ద్వారా.
అదే ప్రవచనాలను బట్టి ఎదరాకాలంలో వారు తిరిగి వచ్చారు. చెర నుండి తిరిగి వచ్చినటువంటి వారిని లెక్కించిరి. ఇది అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎదరా గ్రంథంలో 2వ అధ్యాయము, ఎదరా గ్రంథంలో 8వ అధ్యాయం 1 నుంచి 14లో, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో ఆ లెక్కలు ఉంటాయి. తిరిగి వచ్చిన వారి సంఖ్య చాలా స్వల్పంగానే కనిపిస్తుంది. కొంతమంది తిరిగి రాల. వారిలోనే మనకు తెలుసు ఆ ఎస్తేరు యొక్క బాబాయ్ వాళ్ళు చాలా మంది అక్కడ ఉండిపోయి ఉన్నారు. కొంతమంది రాగలిగారు, ఎక్కువ శాతం మంది వచ్చారు, కొందరు అక్కడే ఉండిపోయి ఉన్నారు. వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో మనకు తెలుసు. అందులో నుంచి రాణి అయి ఉన్నది ఎస్తేరు కూడా మనకు తెలిసినదే. ఇక తొందరలో ముగిస్తున్నాను. ఇక ఇది చిన్న పాఠమే కనుక ఇప్పుడు 4th అయిపోయి ఉన్నది. లాస్ట్ అండ్ ఫైనల్ గా 5th చదవబోతున్నాను. 5th లో 5వ ప్రజా సంఖ్య. 5వ ప్రజా సంఖ్య ఎక్కడుంది అన్నట్లయితే ఇది లోక రాసినటువంటి పుస్తకంలో కనిపిస్తుంది. లోకాకు వెళ్ళినట్లయితే 2వ అధ్యాయానికి పోవాల్సింది. 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుతున్నాను. 1 నుంచి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇది 2వ వచనం బాగా వినాలి మీరు. ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉంది. 2వ వచనం, ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. 3, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి అని రాయబడింది. 4వ వచనం. 4వ వచనంలో యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరుకు వెళ్ళెను. ఈ ప్రజా సంఖ్య 5వది ఈ బైబిల్ నందు లోకాసు వార్తలో లిఖింపబడింది. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు జననము గురించి రాయబడింది. కానీ ఇక్కడ లోకా గారు క్రీస్తు ప్రభు యొక్క జననము గురించి ఇక్కడ ప్రజా సంఖ్యలో వారి యొక్క మరి యోసేపు గారు మరియమ్మ గారు ఇద్దరు కూడా లెక్కింపబడడానికి అక్కడికి వెళ్ళినట్లుగా రాయబడింది. కానీ దీన్ని ఏమంటారంటే లోకా గారు రాసిన దాన్ని క్రీస్తు శకము 6వ సంవత్సరంలో జరిగినట్లుగా ఉంది గనక లోక తప్పు రాశాడని చెప్పి ఒక వ్యక్తి చరిత్రకారుడు రాశాడు. అది నేను మీకు తెలియజేస్తున్నాను. సిరియా దేశము నేలిన ఒక రోమన్ గవర్నరు, లోకాసు వార్త 2వ అధ్యాయం మనం 2లో చూసాం. కురేని అని అతని పేరు. యోసేపు అతడు రచయిత. ఇతడు రాసినటువంటి రచన బట్టి రోమన్ గవర్నర్ అనియు జనాభా లెక్క చేయించే ననియు తెలియచూ ఉన్నది. ఇది మనకు బాగా తెలియాలంటే మన ఆర్షం బైబిల్ ఉంది, దాంట్లో ఒక పుస్తకం ఉంది, పురాణం ఉంటుంది. అది 18వ అధ్యాయంలో 1వ వచనంలో కనిపిస్తుంది. అది మన దగ్గర లేదు. కనుక క్రీస్తు శకము 6వ సంవత్సరంలో జరిగినట్లుగా శాస్త్రులు లెక్కించింది. ఈ విషయమునందు లోక పొరపడినట్లుగా వారు ఎంచుతూ వచ్చి ఉన్నారు అని వారు తలంచారని ఉన్నది. కానీ ఈ మధ్య రోమ్సే అనేటువంటి వ్యక్తి ఇతడు పండితుడు. ఈ పండితుడు ఏం చేశాడంటే ఒక సర్వే చేశాడు. ఏమని చేశాడు ఈ పండితుడు? రోమీయులు ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్క చేయిస్తారని చెప్పి పురాతన శాసనాల నుండి అతడు ఎత్తి చూపించాడు రుజువుని. లోక ఉదాహరించినటువంటి ప్రజా సంఖ్య యోసేపు రాసినది గాక దానికి 14 సంవత్సరాల ముందుగా మరి వేయబడిన అనదనియు కురేనియు 2వ మారు ఆ దేశమునకు గవర్నరుగా
నియామకం జరిగిందని అది కూడా తెలపడం జరిగింది శాసనాల ద్వారా. అంటే కురేనుడు అనేటువంటి గవర్నరు 2 దఫాలుగా దేశానికి గవర్నర్ గా ఉన్నాడు. కానీ ఈ చరిత్రకారుడు అని చెప్పి ఉన్నానే, యోధా చరిత్రను రాసినటువంటి వ్యక్తి, అతడు పొరపడి క్రీస్తు శకము 6వ సంవత్సరం రాశాడు. కానీ అతను మాత్రము దానికంటే ముందు జరిగింది మాత్రం మర్చిపోయాడు. అది ఎందుకనో అతను ప్రస్తావించలేదు. దాన్ని బట్టి అనేకులు లోకాగారిని తప్పుపడుతూ వచ్చారు. అందుకే దాన్ని బట్టి ఎంతో బాధపడి రమేష్ అనేటువంటి పండితుడు శాసనాలను సేకరించి ఆ గుర్తులను, అతడు కురేనటువంటి వ్యక్తి 2 మార్లు అతడు గవర్నర్ గా ఉన్నాడు గనక ఆ ప్రస్తావనలో లోకాగారు రాసినది అది కరెక్ట్ అని నిర్ధారణ జరిగింది. లోక బహు సూటిగా రాసినటువంటి దానిని నిజ నిర్ధారణలో రుజువైంది గనక లోకాగారు రాసింది సరైనదే. గనక ఇలాగ ప్రజా సంఖ్యలు కనిపిస్తూ ఉంటున్నాయి. కనుక తండ్రి దేవుడి మాటలో దీవించునుగాక.